మూవీ నేమ్ వచ్చేసి హ్యారిడేటరీ. 2 hours 7 minutes రన్ టైంతో అమెజాన్ ప్రైమ్ తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అస్సలు బాగాలేదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, బట్ క్లైమాక్స్లో నూడిటీ ఉంటుంది, అక్కడ మాత్రం చాలా ఇబ్బంది పడతారు. రిమైనింగ్ మూవీ అంతా ప్రాబ్లం ఉండదు. ఇంకా స్టోరీ లైన్కి వస్తే కథ అంతా ఒక కుటుంబం చుట్టూ తిరుగుతుంది. యానీ అనే అమ్మాయి వాళ్ళ అమ్మ మరణించిన తర్వాత వారి కుటుంబంలో జరిగిన మిస్టీరియస్ థింగ్స్ ఏంటి అనేది మూవీ జోనర్ వచ్చేసి హారర్ మూవీ. మూవీలో క్యారెక్టర్స్కి వస్తే యానీ వాళ్ళ హస్బెండ్ స్టీవ్, కొడుకు పీటర్, కూతురు చార్లీ, యానీ వాళ్ళ మదర్ ఎలెన్ ఓల్డ్ లేడీ ఉంటారు. యానీ మదర్ ఎలెన్ చనిపోతుంది. ఆవిడ చేతబడి చేసే వాళ్ళ గ్రూప్లో ఉన్నట్టు లేటర్ ఆఫ్ ది స్టోరీలో తెలుస్తుంది. యానీ వాళ్ళ కూతురు చార్లీ వింత వింతగా ప్రవర్తిస్తుంది. ఒకరోజు పీటర్తో కారులో వెళ్తూ రోడ్ యాక్సిడెంట్లో చార్లీ చనిపోతుంది. చార్లీ చనిపోవడంతో వాళ్ళ మదర్ యానీ మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది. వింత వింతగా కనిపించడం, నిద్రలో నడవడం, మానసికంగా డిస్టర్బ్ అవుతుంది. లేటర్ ఆఫ్ ది స్టోరీలో యానీ తల్లి ఎలెన్కి జోన్ అనే ఫ్రెండ్తో కలిసి చేతబడి చేసే గ్రూప్లో ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి పేమన్ అనే భూతాన్ని ప్రపంచానికి తేవాలి. ఆ పేమన్ అనే భూతాన్ని చార్లీ బాడీలోకి తేవాలని చూస్తారు, కానీ ఆమె శరీరం వీక్గా ఉండడంతో పీటర్లోకి పంపిస్తారు. ఇది స్టోరీ. ఇంకా మూవీ ఎలా అనిపించిందంటే మూవీ అంతా చాలా స్లోగా నడుస్తుంది. లాస్ట్ 40 minutes వరకు చాలా బోరింగ్గా ఉంటుంది. నాకైతే చాలాసార్లు నిద్ర వస్తున్న ఫీలింగ్ కలిగింది. అన్నెసరీ సీన్స్ చాలా పెట్టిన ఫీలింగ్ వచ్చింది. మూవీ లెంత్ తగ్గిస్తే ఇంకొంచెం బెటర్గా ఉండేది అనిపించింది. ఇంకా హర్రర్ విషయానికి వస్తే డిసప్పాయింటెడ్ అనే చెప్పాలి. కొంచెం కూడా ఎక్కడ ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ ఏం జరుగుద్ది అని ఫీలింగే రాలేదు. ప్రతి సీన్ కంప్లీట్ చేసినట్టు అనిపించలేదు. పోనీ క్లైమాక్స్లో క్లారిటీ ఇస్తారనుకుంటే అందులో కూడా డిసప్పాయింట్ చేశారు. స్టోరీ కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు డైరెక్టర్. ఓవరాల్ మూవీ అయితే డిసప్పాయింటెడ్. మై రేటింగ్ ఈజ్ 3 out of 10. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.